విశ్వాసి బలపడాలంటే ఇలాంటి వాక్యం వింటే విశ్వాసి బలపడతాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాడు. ఇట్లాంటి వాక్యాన్ని మేము ఎప్పుడు వినలేదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాము. చాలా బాగా చెప్పారు అయ్యగారు. ఇలాంటి వాక్యాన్ని వింటే ఇంకా చాలామంది విశ్వాసం బలపడి ఇంకా ప్రయోజనకరంగా వాళ్ళ కుటుంబాలు కట్టుకోగలుగుతారు. వాక్యం అయితే చాలా బాగా నచ్చింది మాకు. చాలా బాగా జరిగాయండి. మేము పాల్ ఇమ్మాన్యుయల్ గారు చాలా మందికి దీవెనకరంగా ఉంది. చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. చాలా జీవం కలిగిన సాక్ష్యము, జీవం కలిగిన ప్రసంగాలు చాలా విన్నాము. ఈరోజు చాలా దీవించబడ్డాము. అయ్యగారి సువార్త నేను ఇదే ఫస్ట్గా వింటాను. చాలా సంతోషము. మా జీవితంలో ఇంతవరకు ఇటువంటి వాక్యాన్ని వినలేదు. ఇప్పుడు విని సంతోషంగా ఆనందంగా నేను హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను. అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్యం నా జీవితంలో ఇమిడి వాటి ప్రకారం నడుచుకోవాలి. నా ఆత్మ ఎంతో సంతోషపడుతున్నాను. అన్నగారు ఇచ్చిన ఈరోజు సందేశం చాలా చక్కని సందేశం ఇచ్చారు. దేవుని యొక్క మాట, హృదయాలు తాకబడ్డాయి, ద్వారాలు తెరవబడ్డాయి. నిజంగానే ఇలాంటి సందేశాలతో ఇంకా దేవుడు ఇంకా అన్నగారిని గొప్పగా దేవుడు దీవించాలి, గొప్పగా వాడుకోవాలి. ఇక్కడ పాల్ ఇమ్మాన్యుయల్ గారు రావడము, ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి అనేకమైనటువంటి దేవుని యొక్క సన్నివేశాన్ని మాకు వివరించారు. ఇది మాకును, మా కుటుంబానికి, మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముచూ విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. నాకు వాక్యం ఎంతగానో నచ్చింది. అన్నగారు చెప్పిన విధానం కూడా ఎంతగానో బాగుంది. ఈ దినం దేవుడు నాతోనే మాట్లాడినట్టుగా నేను ఎంతో భయంతోనే వచ్చాను ఈరోజు ఇక్కడికి. నిజంగానే భయంతో వచ్చాను, కానీ అన్నగారి మాటలతో దేవుడు నాతో మాట్లాడాడు. భయపడద్దు, నా దగ్గరికి రాని అన్నగారు ఎంతగానో నాకు ప్రోత్సాహం ఇచ్చి ఇంకా దేవునిలో ముందుకు ఎలా నడవాలని చెప్పి దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో అని దేవుడు నాకు చెప్పారు. అలాగనే నేను ఇంక మీద జీవిస్తానని మీ అందరికీ నాకు తెలియజేస్తాను. పాల్ ఇమ్మాన్యుయల్ అన్నగారు సందేశం మంచిగా ఇచ్చారు. చాలామంది త్రాగుబోతులు కానీ చాలామంది మంచి సందేశాన్ని ఇచ్చి చాలామంది మారుటకు దేవుడు సహాయం చేస్తారు. ఈ మంచి సందేశాన్ని అన్నగారు అందించారు. బాగుంది, మాత్రం బాగా అర్థమైంది, బాగా విన్నాం మేము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం చేత మనల్ని ఎందుకు కడుక్కున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకానికి మనం కూడా వెలుగుగా ఉండాలని. ఈ లోకంలో మనం వెలగాలి, ఈ లోకంలో మనం ప్రకాశించాలి, ఈ లోకంలో మనం మండాలి. చాలా అద్భుతంగా ఉంది మీటింగ్. ఇక్కడ రావడం వల్ల దేవుడి సత్యాలు తెలుసుకున్నాను, దేవుడి గురించి తెలుసుకున్నాను. బాగుంది. ఆ వాక్యం మేము ప్రతి ఒక్క హృదయాలను కదిలించబడింది. ఆయన చెప్పినట్టు వాక్యము, ఆయన యొక్క సందేశము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అన్యులు చాలా మంది వచ్చి ఉంటున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు. మరి దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు బాగా తాకిందని ఈరోజు మన దైవ సేవకులు ఇంటర్నేషనల్ స్పీకర్ అయినటువంటి పాల్ ఇమ్మాన్యుయల్ గారు మన ప్రాంతానికి వచ్చి మంచి వాక్య సందేశాన్ని అందించారు. చాలామంది యవనస్తులు, మన యూత్ అందరూ కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అన్నకి యూట్యూబ్లోను మంచి వాక్యాన్ని చూస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. వాక్యం చాలా బాగా మంచిగా అనిపించింది. ప్రాంతానికి రావడం ఇంకా మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం దైవ సేవకులు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఒక సంభాషణ, దేవునితో సహవాసమే ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలను తీసుకొస్తుందండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకునుట. ప్రార్థనతో నువ్వు దేవుని సింహాసనాన్ని కదపగలుగుతావు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. Prayer brings you victory. Prayer helps us to know the God's will. Prayer brings great revival. నీ జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ.